సైతాను ద్వారా యేసు ప్రభుకి ఒక పరీక్ష వచ్చింది అని చూస్తున్నాము. ఈరోజు మాకి పరీక్ష వస్తే పరీక్షలో మేము నిలబడుతున్నామా లేకపోతే పడిపోతున్నామా? సహజంగా విశ్వాసి అంటారు మాకెందుకు పరీక్షలు అని. ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క అన్యులు ఈ భూమిలో ఎంత మందిలో ఉన్నారు, మనుషులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి పరీక్ష వస్తుంది. ఎందుకైతే మేము యేసు ప్రభు స్వరూపంతో ఈ భూమిలో ఉన్నాం కాబట్టి. సైతానికి ఇష్టం లేదు మేము ఇలాగైనా పడిపోవాలి, ఇలాగైనా దేవుడు రాజ్యం నుంచి దూరం అయిపోవాలి. అయితే ఈ పరీక్ష ద్వారా సైతానికి ఏం లాభము, ఇంకా మనుషుకి ఏం లాభం అనేది కొన్ని పాయింట్ మేము ఈరోజు నేర్చుకుందాం. సైతానికి ఏం లాభం అంటే, సైతానికి ఏం బెనిఫిట్ అంటే, సైతానికి ఒక బెనిఫిట్ మేము నరకం వెళ్ళాలి, మేము పాపంలో పడిపోవాలి. మనుషుకి ఒక బెనిఫిట్ ఏంటంటే మేము నిలబడాలి, పరలోకం వెళ్ళాలి అని. ఈ రెండు బెనిఫిట్లో మేము ఈరోజు దేవుడి వాక్యం ద్వారా నేర్చుకుందాం. ఇక్కడ రాయబడి ఉన్నాయి, యేసుకి అట సైతాను పరీక్షిస్తున్నారు. మీ కుటుంబం కూడా పరీక్ష వచ్చి ఉంటుంది. దీనికి ముందు నాకు కూడా వచ్చింది. పరీక్ష వస్తే మేము ఈరోజు పడిపోతున్నాము. దేవుడు ఒక మనిషి బాధ్యత తీసుకున్న ముందు ఇక్కడ ఒక పరీక్ష చూస్తున్నాము. ఆ బాధ్యత ఏంటంటే, మీరు ఏదైనా దేవుడు గురించి మంచిగా జీవించాలి, మా కుటుంబం గురించి ఏదైనా చేయాలి, పిల్లల గురించి ఏమైనా చేయాలి, దేవుడు గురించి ఏమైనా చేయాలి అన్నప్పుడు సైతాను మీకు నాకు పరీక్ష తీసుకొస్తుంది. ఇక్కడ ఏం రాయబడిన 2 వచనంలో 45 దినాలు ఉపవాసంలో ఉన్నప్పుడు సైతాను చేసింది, పరీక్ష తీసుకొచ్చింది. మీరు ఉపవాసం చేసినప్పుడు కూడా సైతాను ఏం చేస్తుంది, పరీక్షలు తీసుకొస్తుంది. ఎగ్జాంపుల్, మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు మీకు కోపమైనా లేకపోతే మీ కుటుంబంలో చిన్న డిస్టర్బెన్స్ అయినా తీసుకుని వస్తుంది. ఎందుకైతే ఉపవాసం ఆగిపోవాలి. ఎందుకైతే మీరు మంచి పని చేస్తున్నారు కాబట్టి అపవాదికి ఇష్టం లేదు. ఇక్కడ కూడా దేవుడు ఒక మంచి పని చేస్తున్నారు. ఏంటంటే ఉపవాసంలో ఉన్నారు. సేవాకి వెళ్ళే ముందు ఏం చేస్తున్నారు, యేసయ్య ఉపవాసంలో ఉన్నారు. హల్లెలూయా. మేము కూడా ఈరోజు ఒక మంచి పని గురించి ఏదైనా ఆలోచించినప్పుడు సైతాను ఇదే పరీక్ష తీసుకొస్తుంది. మీ భర్త గురించి మీరు ప్రార్థన చేయండి, లేకపోతే మీ జాబ్ గురించి ప్రార్థన చేయండి, లేకపోతే గర్భఫలం గురించి ప్రార్థన చేయండి, లేకపోతే మీ భార్య లేకపోతే మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి. ఉపవాసంలో ఉండి మీకు సైతాను ఏదైనా పరీక్ష తీసుకొస్తుంది. యేసయ్య ఇక్కడ 45 దినాలు ఉపవాసంలో ఉన్నప్పుడు సైతాను వచ్చి పరీక్షిస్తున్నారు. కింద మంచి పాయింట్ రాయబడి ఉన్నాయి, మేము కూడా నేర్చుకోవాలి. మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు లేకపోతే దేవుడు గురించి జీవిస్తా అన్నప్పుడు సైతాను అపవాది ఏదైనా ఒక శోధన తీసుకుని వస్తుంది. ఎంత విశ్వాసి ఈరోజు ఉన్నారు భూమిలో, నేనే దేవుడు గురించి జీవిస్తాను, సేవ చేస్తాను, ఏదైనా చేస్తాను అన్నప్పుడు కొన్ని పరీక్షని బట్టి వాళ్ళు పడిపోతున్నారు. నేను కూడా పడిపోయాను. ఈరోజు యేసు ప్రభుకి ఏ సైతాన్ అయితే పరీక్ష తీసుకొచ్చింది, యేసు ప్రభు ఎలాగ నిలబడినారు, పరీక్షలో జయించారు, మేము కూడా జయించాలి అనేది ఒక నిర్ణయం తీసుకుందాం. మేము ఉపవాసం చేసినప్పుడు ఆత్మలో ఉపవాసం చేస్తున్నాము, లేకపోతే ప్రార్థన చేస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక యేసు ప్రభు గురించి లేకపోతే ఇచ్చిన బాధ్యత గురించి ఏమైనా చేసినప్పుడు ఆత్మలో చేస్తాం. ఆత్మలో చేస్తే ఆ బలం, ఆ శక్తి అనేది వేరే ఉంటుంది. సైతానికి అది ఇష్టం లేదు. ఇక్కడ చూస్తున్నాము, యేసు ప్రభుకి ఒక పరీక్ష వచ్చింది. మాకు ఎందుకు పరీక్ష రాదు? తప్పకుండా వస్తుంది. మేము నిలబడాలి. మేము ఒకవేళ పరీక్షలో పడిపోతున్నాము, దేవుడు మళ్ళీ లేపుతారు, మళ్ళీ మాకు ధైర్యం ఇస్తారు, సాయం చేస్తారు, శక్తి ఇస్తారు, జ్ఞానం ఇస్తారు. కానీ ఏం చేయాలి మేము? సైతాను ఒక ప్లాన్ని, సైతాను ఒక పన్నాన్ని, సైతాను ఒక ప్రతి ఒక్క కుట్రాన్ని ఏం చేసుకోవాలి? మేము తెలుసుకోవాలి, ఇది సైతాన్ వల్లే లేకపోతే ఎవరి ద్వారా వచ్చింది అని. 2 వచనంలో చూస్తున్నాము, 45 దినాల్లో దేవుడు ఉపవాసం రాత్రి పగలు ఉన్నప్పుడు ఈ సైతాన్ వచ్చి చిన్న పరీక్ష తీసుకున్నారు. రాయలుకి ఏం చేయాలి? మీరు రొట్టె చేసేయండి, ఒక ఆజ్ఞ ఇవ్వండి. ఉపవాసంలో ఉన్నారు, ఆకల్లో ఉంటారు, ఇదే టైం అటాక్ చేయడానికి. హల్లెలూయా. మీరు ఉపవాసం చేసి ఉంటారు, మీరు కూడా ఉపవాసం చేసినప్పుడు మీకు ఆకలి వచ్చి ఉంటుంది. అదే టైంలో తినేస్తే బాగుంటుంది, లేకపోతే జ్యూస్ అయినా తాగితే బాగుంటుంది, లేకపోతే రొట్టె అయినా ఒక పీస్ తినేస్తే బాగుంటుంది, లేకపోతే కొన్ని ఫలం ఫ్రూట్ అయినా తింటే బాగుంటుంది. ఇలాంటి ఆలోచనలు కూడా సైతాన్ తీసుకొస్తుంది. అంటే చూడండి, యేసు ప్రభు 40 రాత్రి దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఏం తినలేదు.
అదే టైంలో సైతాన్ వచ్చింది. మీరు కూడా ఆత్మలో ఏమైనా చేసినప్పుడు సైతాను వస్తుంది. మీకు ఏమైనా ఒక చిన్న బలహీనత చూసి అక్కడ పడేసేయాలి, పరీక్షిస్తుంది. మీరు నేనే గట్టిగా నిలబడాలి, దేవుడు వాక్యానుసారంగా జీవించాలి. అలాంటి ఒక ధైర్యం యేసు ప్రభుని అడగాలి. అలాగే మేము బలముగా నిలబడాలి అని దేవుడికి ప్రార్థించాలి. ఎందుకైతే మా దగ్గర ఏమి శక్తి లేదు, జ్ఞానం లేదు. జ్ఞానం కావాలంటే ఆయన ఇస్తారు, ధైర్యం ఇవ్వాలంటే యేసు ప్రభు ఇస్తారు, శక్తి ఇవ్వాలంటే ఆయన తప్ప ఈ భూమిలో ఎవరు కూడా ఇవ్వలేరు. హల్లెలూయా. ఇక్కడ ఆకల్లో ఉన్నప్పుడు సైతాను వచ్చి ఏం చేస్తున్నారు, మీరు ఈ రాయిల్ని రొట్టె చేయండి అని క్వశ్చన్ చేస్తున్నారు. నేను కూడా ఇప్పుడైతే సేవకి వచ్చాను, దేవుడు సేవలో ఉన్నప్పుడు ఉపవాసం కంపల్సరీ చేసుకోవాలి అని ఆత్మ ద్వారా ప్రేపిస్తే నేను ఉపవాసం 21 రోజు ఉన్నప్పుడు సైతాను నాకు చాలా చాలా అంటే చాలా అల్లరి చేశారనమాట. ఏ అల్లరి అంటే, తినేసే, ఆకలి వస్తుంది కదా తినే, లేకపోతే జ్యూస్ తాగు. ఎందుకు ఆకలి ఉంటాం అంటే నా ఉపవాసం వేస్ట్ అయిపోవాలి. నాకు 1/2 అవర్ లేట్ అయింది అనుకోండి, ఫుడ్ దొరకకపోతే నాకు కోపం వచ్చేది ఆ టైంలో. అదే టైంలో నేనే దేవుడి గురించి నిలబడినప్పుడు ఉపవాసం గురించి ఒక బాధ్యత తీసుకున్నాను, 21 రోజు చేసుకోవాలి అన్నప్పుడు సైతాను నాకు కూడా అలాగే పరీక్షించింది. మీరు మంచి పని చేయండి, ఉపవాసంలో ఉండి సైతాను ఏదో ఒక ప్రాబ్లం తీసుకొని వస్తుంది, తెలుసుకోవాలి అది.